అల్లు అర్జున్ కెరీర్ కు మంచి బ్రేక్ నిచ్చిన చిత్రం ఆర్య. దర్శకుడు సుకుమార్ తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. వన్ సైడ్ లవ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆర్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ తో జగడం సినిమా తీశారు. అయితే ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అసలు ఈ సినిమాను తొలుత మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నారట. కానీ దిల్రాజుతో జరిగిన చిన్న గొడవ కారణంగా రామ్ తో తీయాల్సి వచ్చింది. ఆ గొడవ ఏంటో సుకుమార్ మాటల్లోనే చెప్పుకుంటే, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా మాట్లాడాలో పెద్దగా తెలిసేది కాదు. ప్రపంచం కూడా మనలాగే ఉంటుందనుకున్నాను. ఆర్య హిట్ కావడంతో గాల్లో తేలిపోయా. ఆ సందర్భంలో బన్నీతో జగడం సినిమా చేయాలనుకున్నాను. కథతో సహా అన్ని సిద్ధం అయ్యాయి. అయితే అదే సమయంలో దిల్రాజుతో చిన్న సమస్య వచ్చింది. బాగా ఎమోషనల్ అయిపోయా. వెంటనే రాత్రికి రాత్రే రామ్ దగ్గరకు వెళ్లిపోయి కథ చెప్పడం, ఓకే చేయించుకోవడం కూడా అయిపోయింది. అంతేకాదు మరుసటి రోజే ముహూర్తం కూడా పెట్టించేశాను. ముహూర్త సన్నివేశానికి బన్నీని, దిల్రాజు గారిని పిలిచాను. అక్కడకు వచ్చిన దిల్రాజు గారు, మీకు బుద్ధుందా సుకుమార్, ఇలా చేశావేంటి? కోపం వస్తే కనీసం చెప్పకుండా సినిమాను ఓపెన్ చేసేస్తావా అని తిట్టారు. నేను అమాయకుడనని ఆయనకు తెలుసు. నేనేమో నాది వీరత్వం అనుకున్నా. మీరు కథలో ఆ మార్పు చేయాలి, ఈ మార్పు చేయాలి అని అంటున్నారు. అందుకే కుదరదు అని చెప్పేశా. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో నా జడ్జిమెంట్ ను ఎవరైనా తప్పు అని చెబితే కోపం వచ్చేసేది. రామ్ చేసిన పాత్ర బన్నీ లేదా మహేష్ అయితే బాగుండేది. కానీ అలా జరగలేదు. జగడం సినిమా ఫ్లాప్ కావడంతో నాలోనూ మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఎవరు ఏది చెప్పినా వినేవాడిని అంటూ జగడం సినిమా వెనుక జరిగిన కథను ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు సుకుమార్ గారు.